హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7వ తారీఖున వచ్చింది. ముందుగా వినాయక చవితికి మనం పూజకి కావాల్సిన పాలవెల్లి, పూజ సామాన్లు, పూలు, పళ్ళు, పసుపు గణపతి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. పాలవెల్లికి 4 వైపులా తాళ్ళతో కాయల్ని కట్టి మండపాన్ని ఏర్పరిచి ఆ పైన కట్టుకొని లోపల మట్టి వినాయకుడిని పెట్టాలి. మట్టి వినాయకుడిని పూజించడమే శ్రేష్టం. పూజ ప్రారంభించే ముందుగా మనం అన్ని పూజల్లో లాగానే పసుపు గణపతిని పూజించాలి. ఏ పూజ చేసినా ముందుగా ఆచమనం, ప్రాణాయామం, భూమి పూజ, సంకల్పం, కలశ పూజ చేసిన తర్వాతే పసుపు గణపతిని పూజించాలి. షోడశోపచారాలతో పూజించాలి. తర్వాత మనం పెట్టుకునేటటువంటి మట్టి విగ్రహమైన విఘ్నేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేసి మళ్ళీ షోడశోపచార పూజలు, ధ్యానం, ఆవాహం అవన్నీ ఒక్కొక్కటిగా చదువుతూ పూజని పూర్తి చేయాలి. అష్టోత్తర శతనామాలు అయిన తర్వాత పత్రి పూజని చేయాలి. తర్వాత విఘ్నేశ్వరుని కథని చదువుకోవాలి.